హలో అండి. ఈరోజు మన వీడియో ఏమిటంటే బంగాళదుంప క్రిస్పీ స్నాక్స్. సన్నగా కట్ చేసి బంగాళదుంపల్ని ఈ స్నాక్స్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. వాటికి కావలసిన పదార్థాలు 3 బంగాళదుంపలు బాగా పొట్టు తీసుకొని శుభ్రంగా కడిగి చెక్ మిషన్తో వాటిని తీసుకోవాలి. తర్వాత బియ్యపిండి, కార్న్ ఫ్లోరు, మైదా పిండి, శనగపిండి తీసుకోవాలి. తర్వాత సాల్ట్ తీసుకోవాలి. తర్వాత ఈ బంగాళదుంపలని పక్కనుంచి తర్వాత గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక్కొక్క స్పూన్తో బియ్యపిండి, కార్న్ ఫ్లోరు, శనగపిండి, మైదాపిండి అన్నీ తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని తర్వాత ఈ బంగాళదుంపలను బాగా పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకున్న తర్వాత మిషన్తో బంగాళదుంపలని సన్నగా చిప్స్ కట్ చేసుకోవాలి. ఈ చిప్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిప్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఈ విధంగా సమానంగా ఈ విధంగా వస్తాయి. తర్వాత వీటిని అన్నింటినీ పక్క నుంచి తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా పెట్టుకొని సమానంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ రకంగా కట్ చేసుకున్న తర్వాత మొత్తం అదే విధంగా కట్ చేసి తర్వాత దానిలో ఒక గిన్నె తీసుకొని దానిలో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పౌడర్స్ ఉన్నాయి కదా, దీనిలో ఈ పౌడర్స్ అన్నీ వేసుకొని ఈ స్నాక్స్లో ఈ పౌడర్స్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్పూన్తో కలవదాన్ని చేతులతో కలుపుకోవాలి. ఇక్కడ నేను కారం పొడి మాత్రమే వేయటం లేదు, అన్నీ వేసేసానండి. కార్న్ ఫ్లోర్, శనగపిండి, బియ్యపిండి, మైదాపిండి, సాల్టు 5 వేసాను. తర్వాత కారం మాత్రం వేయలేదు. తర్వాత వీటిని పక్కన ఉంచుకొని 2 నిమిషాల తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ స్నాక్స్ అన్నీ ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బాగా బంగారు రంగులో వచ్చేంత వరకు బాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి, మెత్తగా ఉంటాయి. సిమ్లో పెట్టి వేయించితే కరకరలాడుతూ క్రిస్పీగా బాగా చాలా బాగుంటాయి. తర్వాత ఈ విధంగా వేయించుకున్న తర్వాత దింపేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసుకొని తర్వాత రెండోసారి కూడా మరలా వేసుకొని సిమ్లో పెట్టి బాగా ఎర్రగా వేయించుకోవాలి. క్రిస్పీ స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీనిలో మనము ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి.